జరుగుతుంది. మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 అందరికీ ఈ ప్రాపర్టీ తెలిసే ఉంటుంది, క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో మీకు చూడండి ప్రాపర్టీ సంబంధించి ప్రాపర్టీ ఒకటే రాశాను. ఈ లోపల ప్రాపర్టీ జాగ్రత్తగా రాసుకోండి. మీరు నాతో పాటు ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ 2020లో కూడా ఈ కాన్సెప్ట్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీని బేస్ చేసుకొని చేసింది పారలాగ్రామ్ లా మీద. సో దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇదే కాన్సెప్ట్ మీద చేద్దాం ప్రాబ్లమ్స్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇది చూడండి, అందరికి డౌట్ లేదు కదా ఎవరికి. మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 మన మామూలు మాడ్యులస్ ప్రాబ్లం రాసినట్టు వెక్టార్స్ లో కూడా ఇదే మోడల్ రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, లెట్ us come to the first question. The minimum value of mod Z plus modulus of Z minus 1. Minimum value of mod Z plus modulus of Z minus 1. దీని మినిమం వాల్యూ కనుక్కోమన్నారు. మీ ప్రాపర్టీ మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని చూడండి. ఇది ముందు ఇవ్వగానే ఏ మోడల్లో ఉందో చూసుకోండి జాగ్రత్తగా మీరు. మాడ్ Z ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ 1 అంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. అంటే ఏ ప్రాపర్టీ ఇది? ఇక్కడ ఇందులో ఉన్న వాటిల్లో మనం కంపేర్ చేసుకుంటే మాడ్ Z1 ప్లస్ మాడ్ Z, మాడ్ Z1 ప్లస్ మాడ్ Z2 అంటే ఇది లాస్ట్. ఓకే, మినిమం వాల్యూని అడిగారు అంటే దీనికన్నా మినిమం ఏంటి, దీనికన్నా ఇవన్నీ మినిమమే. ఆల్ ద 3 ఆర్ మినిమం టు దిస్ వాల్యూ, అంతేనా కదా? సో మనకి ఏం కనుక్కోవాలి? వాల్యూ చెప్పాలి కాబట్టి Z అనేది ఉండకూడదు, అది మైండ్లో పెట్టుకోండి. వాల్యూ కనుక్కోవాలి కాబట్టి Z అనేది మనకి ఇందులో ఉండకూడదు. ఓకే, సో ఈ మూడిట్లో ఏది యూజ్ చేస్తే మనకి వస్తుందనేది చూడండి. మనకి ఇచ్చింది వాడిది Z1 ప్లస్ Z2, ఇది వాడామనుకోండి మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2, ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? Z ప్లస్ Z 2Z మైనస్ 1. Z అనేది క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి ఆన్సర్ రాదు, న్యూమరికల్ వాల్యూ రాదు. మనకు కావాల్సింది న్యూమరికల్ వాల్యూ రావటం, కాబట్టి ఇది పనికి రాదు. ఇది చూద్దాం, ఇది చేయించాము చూడండి. మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z. ఓకే, మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. ఓకే, సో అప్పుడు Z క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 1, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో మినిమం వాల్యూ, దీని మినిమం వాల్యూ ఎంత అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1. ఓకే, దీన్ని మనం ప్రాబ్లంగా రాసేటప్పుడు జాగ్రత్తగా ఎలా రాసుకుంటామంటే mod Z plus modulus of Z minus 1 is greater than or equal to, దేనికన్నా ఎక్కువ దీనికన్నా ఎక్కువ అంటే modulus of Z minus modulus of Z minus 1. Z cancel, that is greater than or equal to 1. So it is always greater than or equal to 1. So minimum value of this question is 1. Okay, next second question మాట్లాడుతున్నాం. Modulus of Z plus 2 minus I is equal to 5, then maximum value of modulus of 3Z plus 9 minus 7I is equal to, ఇది క్వశ్చన్. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఈ ఇన్ఈక్వాలిటీ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్సే. 2020లో కూడా ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఒక సెషన్లో ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది కంపల్సరీగా మన కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్, నో డౌట్ ఇన్ దట్. సో చూడండి, ఈ వాల్యూ ఇచ్చారు మనకి. మాడ్యులస్ ఆఫ్ Z ప్లస్ 2 మైనస్ I ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ దెన్ ద మ్యాక్సిమం ఆఫ్ దిస్ వన్. దీని యొక్క మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవాలి. మీరు ట్రై చేయండి, లోపల చేసేవాళ్ళు చేయండి, ఒక 1 minute టైం తీసుకోండి, ట్రై చేయండి, ఆన్సర్ చెప్పండి, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. ఓన్లీ బేస్డ్ ఆన్ దీస్ ఇన్ఈక్వాలిటీస్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, అందులో డౌట్ లేదు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది.
ఎందుకు వెరీ ఇంపార్టెంట్ అని కూడా ఎందుకు అంటున్నానంటే ఈ సంవత్సరమే 2020లో వచ్చింది కాబట్టి క్వశ్చన్ 13లో కూడా రావచ్చు రాకపోవచ్చు. ఆ యోగేశ్వర్, హౌ ఆర్ యూ? సో ఆ మోడల్ క్వశ్చన్ చూడండి, పైన రాసినటువంటి కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఆల్రెడీ ఒక క్వశ్చన్ చేశాను నేను. ఈ క్వశ్చన్ ట్రై చేయండి. దీని వాల్యూ 5 అయితే వాట్ ఈస్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ వన్? యా, ట్రై చేయండి. ఆన్సర్ చెప్పండి ఎవరైనా. నేను చేస్తాను చూడండి. ఎనీబడి హ్యావింగ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? ట్రై చేయాలి, అందరు పక్కన బుక్ పెట్టుకొని ట్రై చేయాలి. నాకు ఆన్సర్ చెప్పకపోయినా మీ దగ్గర రాసుకోండి. నేను ఆల్రెడీ నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను చూడండి. ఫిజిక్స్లో జేఈ మెయిన్ 2020లో జనవరి ఆల్ సెషన్స్ ఇచ్చినటువంటి వెయిటేజ్ కూడా ఒకటి పోస్ట్ చేశాను. ఆ వీడియో కూడా అందరు చూస్తుంటారు అనుకుంటున్నాను. ఎవరైనా చూడకపోతే మీరు చూడండి. దాన్ని బట్టి మీరు ఫిజిక్స్లో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అలాంటివే మీకు కెమిస్ట్రీ కూడా మీకు 2 డేస్లో చేస్తాను నేను డీటెయిల్డ్గా. ఓకే, తర్వాత మ్యాథమెటిక్స్లో సండే మీకు ఈవినింగ్, సండే ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి సండే ఈవినింగ్ క్యాలిక్యులస్లో ఇచ్చిన వెయిటేజ్ కూడా డిస్కస్ చేస్తాను నేను. క్యాలిక్యులస్లో ఆల్జీబ్రాలో ఇచ్చిన వెయిటేజ్ చెప్పాను. క్యాలిక్యులస్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది సండే ఈవినింగ్ మీకు నేను చేస్తాను. సండే ఈవినింగ్ 7:30 or 8కి. ఓకే, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఇది మంచి క్వశ్చన్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీరు చేశారనుకుంటున్నాను. చేయకపోతే తెలియదు అనుకోండి, నేను చెప్తాను చూడండి. యాగేశ్వర్, ఐఎమ్ గోయింగ్ టు సే దిస్ వన్. జాగ్రత్తగా వినండి. ఇవాళ క్లాస్ మొత్తం మనకు 1 hour కూడా ఈ కాన్సెప్ట్ మీద ఉన్న ప్రాబ్లమ్సే డిస్కస్ చేస్తాను నేను. ఓన్లీ ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకున్న దాన్ని. కాబట్టి ఈ వీడియో మిస్ అవ్వద్దు. ఎవరు మిస్ అయినా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మొత్తం ఒకటే కాన్సెప్ట్ బేస్డ్ ఇది. ఓకే, సో యు సీ దిస్ వన్. మనకి ఈ వాల్యూ ఇచ్చారు. వీ హ్యావ్ టు ఫైండ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో దీన్ని ఎలా రాస్తున్నానో చూడండి. మాడ్యులస్ ఆఫ్ 3 ఇంటూ మనకి తెలిసిన వాల్యూ అంటే మైండ్లో పెట్టుకోండి. వీ నో దిస్ వాల్యూ. ఏంటా వాల్యూ? Z+2 - I వాల్యూ తెలుసు. కానీ ఇక్కడ 3Z అని ఇచ్చారు. 3 కామన్ తీసి యాజ్ ఇట్ ఈస్కి ఇది రాసేయండి. Z+2 - I. ఓకే, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇక్కడ 3 కామన్ తీసుకొని Z అని వచ్చింది కాబట్టి ఇది రాసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకుందాం. 3Z. ఓకే, 6 కానీ ఇక్కడ 9 ఉంది కదా, కాన్స్టెంట్. ఇక్కడ 6, ఇక్కడ 9 వచ్చింది అంటే +3 రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ -3i. ఈ రెండు మల్టిప్లై చేస్తే -3i. కానీ ఇక్కడ ఎంత ఉంది చూడండి, -7i. కాబట్టి -4i. కాబట్టి దీన్ని ఇలా రాయొచ్చును ఒక ఐడియా రావాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 3 ఇంటూ 3 కామన్ తీసుకొని ఈ వాల్యూ రాసేయండి యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. 3Z, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 వచ్చింది అంటే ఒక 3 రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండు సరిపోయింది. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది చూడండి. మనకి దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్. ఏ ఫామ్లో ఉంది? పైన అన్ని వాల్యూస్ చూసుకోండి. ఇది Z1, ఇది Z2. ఇది ఒక ప్లస్. ఒకే మాడ్యులస్లో రెండు ఉన్నాయి అంటే Z1 + Z2. Z1 + Z2. ఇది వాడు అడిగింది ఏంటి? దీనికన్నా మ్యాక్సిమం ఏంటి అంటే దీనికన్నా మ్యాక్సిమం అనేది ఏంటి? ఓన్లీ ఇది ఒకటే. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. సో ఫర్ దిస్ క్వశ్చన్, సో ఇట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 3 ఇంటూ Z+2 - I Z1. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z2. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, కంగారు లేదు, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ 3 బయట రాసిద్దాం. 3తో మనకు పని ఏం లేదు, కాన్స్టెంట్ కాబట్టి Z+2 - I ప్లస్ మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్. మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్ అంటే అందరికి ఐడియా ఉంది కదా, 9 + 16. దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇంటూ ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. వాట్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? దట్ ఈస్ గివెన్, దట్ ఈస్ 5. సో 3 ఇంటూ 5 ప్లస్ 5. Again 9 + 16, 25. √25 is 5. That is equal to 20. So this is the maximum value of this question. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. డౌట్ అంటే మీరు పోస్ట్ చేస్తే మళ్ళీ వెంటనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రాశాను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. దిస్ ఈస్ ద గివెన్ వాల్యూ.
we have to find the value of this one, the maximum value of this one. So you take 3 common and you just write this one, and now compare these two, you will get like this. So this is of the form modulus of z1 plus z2. What we have to find? Maximum of this one. This is like z1 plus z2, so its maximum is nothing but mod z1 plus mod z2. So modulus of z1 plus modulus of z2. So it is 3 is a constant, so you can take out from this modulus. Now it is 3 into modulus of this one, plus what about the modulus of this one? This is nothing but root of 3 square plus 4 square. So this value is equal to 5, that was given in the question, and this value is nothing but 5. So total it is nothing but 20. So జాగ్రత్తగా చూసుకోండి. I will give one more question. ఈ లోపల ఈ క్వశ్చన్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. Modulus of z plus 4 less than or equal to 3, then maximum of modulus of z plus 1 is equal to. ట్రై చేయండి. ఇక్కడ వచ్చేవన్నీ నెంబర్సే కాబట్టి మీరు ఇమీడియట్గా కామెంట్ బాక్స్లో లైవ్ చాట్లో మీరు పోస్ట్ చేయొచ్చు మీ ఆన్సర్. చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, సిగ్గుపడాల్సింది ఏమీ లేదు, మొహమాట పడాల్సింది ఏమీ లేదు. ఆన్సర్ వస్తే చెప్పండి, ఆ వాల్యూ పోస్ట్ చేయండి. Anybody having the answer for this question? సో ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే ఈ క్వశ్చన్ అరేంజ్ చేసేస్తాను. చూడండి. If anybody having any doubt about this regarding this question, you just post. If not, I will arrange this question. Yeah, all are giving thumbs ups, so no problem for this question. Yeah, let us go for that question. దాని ఆన్సర్ చెప్పండి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. మీరు ఇచ్చింది ఏంటో చూసుకోండి, కనుక్కోవాల్సింది ఏంటో చూసుకోండి. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ అండ్ వాట్ వాస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. జస్ట్ టు కంపేర్ దోస్ టు, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. ఇట్స్ వెరీ సింపుల్ వన్. ఈజీ అనుకోకండి, ఇంకా లాంగ్, ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇందులో, ఇవి డిస్కస్ చేద్దాం. సో లెట్ us see the solution for this question. ఒకసారి చూద్దాం. అంటే నా ఉద్దేశం చాలా మంది చేయలేదే మీ మోడల్. సో ఓకే, నథింగ్ టు వరీ. మనకి ఇచ్చినటువంటి వాల్యూ z+4. మనం కనుక్కోవాల్సింది ఏంటి చూడండి, మాడ్యులస్ ఆఫ్ z+1. సో మాడ్యులస్ ఆఫ్ z+1 యొక్క మాక్సిమం కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఏంటి ఇందులో, z+4 తెలుసు, అది మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చింది z+4, బట్ వీ హ్యావ్ టు ఫైండ్ z+1. సో z+1 కెన్ బి రిటన్ యాజ్ z+4 - 3. అంటే మనకి ఇచ్చిన దాన్ని అందులో కన్వర్ట్ చేసుకున్నాను నేను. సో వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ z+4 - 3. ఓకేనా, నో ప్రాబ్లం. యా, నౌ యూ సీ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ z1 - z2. z1 - z2. అయితే కొంతమంది డౌట్ వస్తుంది, 3 అనేది కాంప్లెక్స్ నెంబర్ కాదు కదా అని. మీకు ఫస్ట్ రోజునే చెప్పాను నేను, ఎనీ రియల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో 3 కెన్ బి రిటన్ 0 + 3i, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ z1 - z2. వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ మాక్సిమం వాల్యూ అన్నాడు. ఇది మనకు వచ్చింది. దీనికన్నా మాక్సిమం ఏముంటుంది, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. సో బెటర్ ఇది తీసుకుందాం, అన్నిటికన్నా ఇదే కదా మాక్సిమం. సో దిస్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z+4 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ -3. మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ z2. సిద్ధార్థ, ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ z+4 is nothing but 3 plus modulus of a numerical value, that is positive, 3 + 3 6. So that answer is nothing but 6. ఓకే, మీకు ఈ ప్రాబ్లం ఏమైనా డౌట్ ఉంటే వెంటనే పోస్ట్ చేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ సొల్యూషన్ ఆల్సో. మళ్ళీ ఒకసారి కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్ ఏమి లేదనుకున్న వాళ్ళు ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ z1 is equal to 12 and modulus of z2 - 3 - 4i is equal to 5, then
మాడ్యులస్ ఆఫ్ Z1 minus Z2 is equal to modulus of Z1 minus Z2 is equal to ఎంత? Take your own time, no problem. ఇప్పుడు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు లైవ్ లో. దాదాపుగా 140-150 మెంబర్స్ చూస్తున్నారు మనకి లైవ్ లో. ఇప్పుడు నాకైతే 146-147 కనబడుతోంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే 17 మెంబర్సే కనబడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎడ్యుకేషన్ సంబంధించినటువంటిదే, సీక్రెట్ గా వినాల్సిన పనేం లేదు. మీ డౌట్స్ ఏమంటే పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఈ క్వశ్చన్ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడిగితే చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోగేశ్వర్ ద ఆన్సర్ ఈజ్ 0. ఆన్సర్ 0 కాదు, సారీ యార్ యోగేశ్వర్, ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్. కంగారు పడద్దు, నిదానంగా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ మంచి క్వశ్చన్స్. 2020లో జాన్యువరి షిఫ్ట్ లో ఈ మోడల్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు టాపిక్స్ లాగానే మళ్ళీ నేను ప్రీవియస్ 2020లో వచ్చిన క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంగారు పడుతూ నిదానంగా చేయండి, అర్థం చేసుకొని చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇంకా ఎవరు ఆన్సర్ పెట్టలేదు, యాక్టివ్గా ఉండాలి. సో ఈ ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్ ఉంటే పోస్ట్ చేయండి, లేదా నేను అరేంజ్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ దిస్ థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్, జస్ట్ పోస్ట్ యువర్ డౌట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్. ఇఫ్ నాట్, ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ క్వశ్చన్. నథింగ్ టు వరీ, మీరేం కంగారు పడద్దు. ఇదేం ఫైనల్ ఎగ్జామ్ ఏం కాదు మనకి, ఇంకా వీ హ్యావ్ సఫిషియంట్ టైమ్ టు ప్రిపేర్. సో నేర్చుకుందాం. లెట్ us see this solution for this question. మనకి క్వశ్చన్ లో ఏమని ఇచ్చారో చూడండి. we have two values, mod z1 is equal to 12, mod z2 of this one is equal to 5. We have to find the value of modulus of z1 minus z2. So modulus of z1 minus z2 ఈ వాల్యూ కావాలన్నా ఫస్ట్ వాడు ఇచ్చిన దాన్ని మనకి తెలిసిన వాల్యూస్ లో కన్వర్ట్ చేద్దాం. ఎలా కన్వర్ట్ చేద్దాం చూడండి. z1 అంటే మనకు తెలిసింది కూడా z1, నో ప్రాబ్లం, మైనస్ z2 అంటే మనకి ఈ వాల్యూ తెలుసు, ఓన్లీ z2 తెలీదు, వీ నో దిస్ వాల్యూ. సో డైరెక్ట్ గా ఇది రాసేసేయండి, z2 మైనస్ 3 మైనస్ 4 అని రాసేసానండి. సో ఇప్పుడు చూడండి, z1 మైనస్ z2ని z1 మైనస్ ఆఫ్ దిస్ వన్ అంటే మైనస్ z2, ఓకే, ప్లస్ 3 అని వచ్చింది. కానీ ఇక్కడ లేదు కదా ప్లస్ 3 అనేది, అంటే యు రైట్ మైనస్ 3. నెక్స్ట్ మైనస్ ఆఫ్ మైనస్ 4i, దట్ ఈస్ ప్లస్ 4i. ఇక్కడ ప్లస్ 4i లేదు కాబట్టి మైనస్ 4i. చూసుకోండి ఒకసారి ఇలాగా. సో మనకి ఇచ్చినటువంటి z1 మైనస్ z2ని ఇలా రాయొచ్చు అని ఫస్ట్ ఈ ఐడియా రావాలి మనకి, దట్ ఈస్ ఇంపార్టెంట్. z1 మైనస్ z2 అంటే z1, వీ నో z1, సో z1 మైనస్ z2 మీన్స్ వీ నో ది ఎంటైర్ వాల్యూ. సో జస్ట్ యు రైట్ దిస్ వన్, దిస్ ఈస్ z1 minus z2. So we have additionally we have plus 3, so you just subtract minus 3. Additionally we have plus 4i, you just subtract minus 4i. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్ లో ఉందో చూడండి. z1 మైనస్ z1 మైనస్ z2 మైనస్ z3 ఎన్ని ఉన్నా ఇదే మోడల్. నేను 2 రాశాను, 3 ఉన్నా 4 ఉన్నా ఎప్పుడు సేమ్. ఇన్ఈక్వాలిటీ విల్ కంటిన్యూస్ ఫర్దర్. సో ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, మినిమం వాల్యూ ఇదే ఫామ్ లో ఉంది. z1 మైనస్ z2 అంటే ఈ ఫామ్ లో ఉంది, చూసుకోండి. మీకు మైండ్ లో ఉండాలి, పబ్లిక్ ఎగ్జామ్ పైన ఫార్ములా రాసి కింద క్వశ్చన్ ఏమి ఇవ్వరు కదా. సో ఇప్పుడు మనకు వచ్చింది ఈ ఫార్ములా ఉంది, z1 మైనస్ z2 మైనస్ z3. దీనికి మినిమం అడిగారు, దీనికన్నా మినిమం ఉన్నది ఇది ఒక్కటే. సో దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, ఈ వాల్యూని పెద్దది కదా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ మాడ్యులస్ ఆఫ్
Z2 minus మాడ్యులస్ ఆఫ్ -3 -4 అయ్యి టోటల్గా మాడ్యులస్ రాసుకోవాలి. ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, డౌట్ ఏమంటే ఒకసారి చూసుకోండి. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ Z1 minus Z2 minus Z3 లాగా ఫార్ములా ఉంది. దీనికి మినిమం వాల్యూని అడిగారు క్వశ్చన్లో. దీనికన్నా మినిమం ఉంది, ఇది ఒకటే, అంటే ఇండివిజువల్ మాడ్యులస్ అలా రాసుకున్నాం. సో దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే ఎంత చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ 12 minus modulus of this value is equal to 5 minus modulus of this one. What about the modulus of that one? 9 plus 16 ante 5. 12 minus 5 minus 5, that is equal to 2. Now the answer is nothing but 2. ఒకసారి చెక్ చేసుకోండి, డౌట్ ఏమంటే మళ్ళీ పోస్ట్ చేయండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. స్క్రీన్ షాట్లు తీసుకునేంత అవసరం లేదు మనకి, డైరెక్ట్గా మీరు ఒక్కసారి చేయండి. మనకి ఇది స్టడీ అవరే, సఫిషియంట్ టైం ఉంది, డేటా ఏం కన్స్యూమ్ అవుతుంది యూట్యూబ్ మనకి లైవ్లో, మీకు ఇబ్బంది ఏం లేదు, చాలా తక్కువ డేటా అవుతుంది. వీ హ్యావ్ సఫిషియంట్ టైం. సో మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ఇదే ప్రాబ్లం చేయండి, రాని వాళ్ళందరూ. వచ్చిన వాళ్ళు వెళ్ళండి గుడ్, ఇఫ్ నాట్ యూ జస్ట్ డూ ద ప్రాబ్లమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కరెక్షన్స్ యూ సీ ద బోర్డ్ అండ్ యూ టేక్ యువర్ కరెక్షన్స్. Okay, I am going to write one more question. Those who are completed, you do this question. Inno question is the fifth question. So inno number ide okayandi. If modulus of Z plus 2i is less than or equal to 1 and Z1 is equal to 6 minus 3i, then maximum of IZ plus Z1 minus 4. కొద్దిగా 4-5 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీరు కొద్దిగా స్పీడ్ అందుకుంటారు. అప్పటి వరకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, ఏం కంగారు పడద్దు. చూడండి ఒకసారి జాగ్రత్తగా. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ వన్ కనుక్కోమన్నారు, జాగ్రత్తగా అర్థం చేసుకొని చేయండి, టైం తీసుకోండి. మన కాలేజీలో ఎలా అయితే ఆఫ్లైన్లో స్టడీ అవర్ చేస్తామో అలాగే ట్రై చేయండి, ఇబ్బంది ఏం లేదు. కాన్ఫిడెంట్గా చేయండి. పక్కన వాటర్ బాటిల్ పెట్టుకుని మధ్య మధ్యలో తాగుతూ ఉండండి. ఎవరికైనా ఆన్సర్ వస్తే పోస్ట్ చేయండి. ఎవరికైనా వస్తే ఆన్సర్ పోస్ట్ చేయండి. ప్లేబ్యాక్స్ చూస్తున్న వాళ్ళందరూ దాదాపుగా 147 మెంబర్స్ కనపడుతున్నారు నాకు, బట్ ఓన్లీ 17 మెంబర్స్ ఆర్ సబ్స్క్రైబ్డ్. మిగతా 130 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ ఛానల్, ఇబ్బంది ఏం లేదు, మీకు డౌట్స్ అడగచ్చు. So anybody got the answer? If so, just post your answer. So I'm going to explain this question now. Chudam, let us see the solution of this question.
మనకి తెలిసిన టూ వాల్యూస్ మాడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ 2i అండ్ z1, ఓన్లీ z1, నాట్ మాడ్యులస్. మనం కనుక్కోమన్నది ఈ వాల్యూ అని ఇచ్చారు. సో iz ప్లస్ z1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనకు తెలిసిన వాల్యూస్ లో కన్వర్ట్ చేద్దాం. దట్ ఈస్ ఐ ఆఫ్ జెడ్ ఒక్కటే తెలియదు, బట్ వీ నో జెడ్ ప్లస్ 2i. సో బెటర్ ఏం చేస్తారంటే ఇమీడియట్ గా జెడ్ ప్లస్ 6i రాసేయండి. జెడ్ ప్లస్ 2i, సారీ, జెడ్ ప్లస్ ఐ కామన్ తీసుకొని జెడ్ ప్లస్ 2i. ఎందుకు ఇలాగా? వీ నో ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో ఐజెడ్ సరిపోయింది. చూద్దాం, మొత్తం రాసిన తర్వాత రాద్దాం. ఐ కామన్ తీసి రాశాను. నెక్స్ట్ జెడ్ వన్ అంటే 6 మైనస్ 3i మైనస్ 4. ఓకేనా? ఇప్పుడు ఇంకా ఏమన్నా యాడ్ చేయాలేమో చూసుకోండి ఒకసారి. ఐ ఇంటూ జెడ్, ఐజెడ్, ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈ రెండు చూడండి ఎంత వచ్చిందో, మైనస్ ఐ స్క్వేర్ 2 అంటే మైనస్ 2, కానీ ఇక్కడ మైనస్ 4 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ 2 రాసుకుంటే సరిపోతుంది, మైనస్ 2. సో దిస్ ఈస్ దిస్ వన్. ఒకసారి జాగ్రత్త చూసుకోండి, డౌట్ ఏమంటే చూసుకోండి. ఐ కామన్ తీసుకొని జెడ్ ఆఫ్ అనేది రాసుకున్నాను, జెడ్ ప్లస్ 2i, ఐజెడ్ సరిపోయింది. ఇది -2 అంటే -4 సరిపోయింది. z1 అంటే 6 మైనస్ 3i. ఓకే, నౌ దిస్ ఈస్ ఐ ఆఫ్ జెడ్ ప్లస్ 2i. ఇక్కడ 6 మైనస్ 2, 4 మైనస్ 3i ఇలా రాస్తాం. సో దీన్ని ఇలా సింప్లిఫై చేసాం మనం. నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ మాక్సిమం. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2, ఈ ఫామ్ లో ఉంది. మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 అంటే ఈ ఫామ్ లో ఉంది. దీనికన్నా మాక్సిమం వాల్యూ ఏంటి చెప్పండి? దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులస్ ఆఫ్ z1 అంటే i ఇంటూ z ప్లస్ 2i ప్లస్ z2 4 మైనస్ 3i. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు mod i ఇంటూ మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 2i ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 4 మైనస్ 3i. దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, mod i అంటే 1, మాడ్యులస్ ఆఫ్ z ప్లస్ 2i అంటే ఎంత ఇచ్చారు వాళ్ళు? 1 ప్లస్ 4 మైనస్ 3i అంటే 16 ప్లస్ 9. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ 5. ద ఆన్సర్ ఈస్ 6. మళ్ళొకసారి చెక్ చేసుకొని కరెక్ట్ గా రాసుకోండి. రాసుకోండి, కంగారు లేదు. ఇక్కడ స్క్రీన్ షాట్స్ తో పని ఏం లేదు. ఒకసారి మీరు జాగ్రత్తగా రాసుకోండి. Now the answer for this question is 6. అయిపోయిన వాళ్ళకి ఇంకో క్వశ్చన్ రాస్తాను. సిక్స్త్ క్వశ్చన్, 7th క్వశ్చన్ నెంబర్. ఇది నెంబర్ ఏదైనా సరే పర్వాలేదు. మినిమం వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z minus 1 plus 2i plus modulus of 4i minus 3 minus z is, yeah, okay. నిదానంగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ నీట్ గా రాసుకోండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీ టైం నేనేం వేస్ట్ చేయట్లేదు, నా టైం కూడా నేనేం వేస్ట్ చేసుకోవట్లేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తున్నాను, ఇంపార్టెంట్ మోడల్. ఈ కాన్సెప్ట్ మీద ఇవాళ క్లాస్ మొత్తం ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్సే చెప్తాను. ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని అంత టైం అయితే అంత టైం. ఓకే, సో యూ డూ క్వశ్చన్ అర్థం చేసుకొని రాసుకోండి. డౌట్ అంటే పోస్ట్ చేస్తే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ క్వశ్చన్. అయిపోయిన వాళ్ళు జస్ట్ యూ డూ దిస్ క్వశ్చన్. క్లాస్ టిల్ 5. నాకేం తెలుసు ప్రాబ్లమ్స్ ఎప్పుడు 4th అయిపోతే 4కి ఆపేద్దాం. అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ అన్న చేద్దాం. మీకు ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, జస్ట్ ఫాలో యువర్ వర్క్, నో ప్రాబ్లం. ద వీడియో విల్ బి పోస్టెడ్ వెరీ సూన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద క్లాస్. నౌ దెన్ ఆల్సో యూ కెన్ వాచ్ దిస్. ఈ కాన్సెప్ట్ని ఇవాళ కంప్లీట్ చేసేద్దాం. రోజుకో కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం.
root 52. Yeah, excellent, very good. You are correct, Siddhartha. That's very good. 2 root 13. The answer is 2 root 13. Now, I'm going to do this solution for this question. Yeah, that is correct, Vaishnavi. సో ఇక్కడ చూడండి, మినిమం వాల్యూ ఇదే ఫార్ములా ఉంది చూడండి, మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ Z2 ఇలా ఉంది లాస్ట్ది. దీనికన్నా మినిమం అన్నాడు. యాక్చువల్గా ఇవన్నీ మినిమమే. ఇందులో ఏది రాయాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా జెడ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జెడ్, ఇక్కడ జెడ్ యాడ్ చేస్తే ఈ రెండు ఏమవుతుంది, జెడ్ క్యాన్సిల్ అయిపోయి మనకు నెంబర్లో వస్తుంది. కాబట్టి మనం యాడ్ చేసేది ఇది రాసుకుంటే సరిపోతుందని ఐడియా రావాలి. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ రాసేస్తున్నాం. అంటే దీనికన్నా లీస్ట్ దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2, Z1 ప్లస్ Z2. ఓకేనా? సో మైనస్ జెడ్ ప్లస్ జెడ్ క్యాన్సిల్. నౌ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, పైన చేస్తారండి కనపట్లేదు అనుకుంటాను, దట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 -3 -4 and 2 plus 4 6i, that is greater than or equal to 16 plus 36, that is root 52. that means nothing but 2 root 30. సో ఇప్పుడు అందరికి కొంతమందికి చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, modulus of Z1 minus 1 less than 1, modulus of Z2 minus 2 less than 2, modulus of Z3 minus 3 less than 3, then maximum value of modulus of Z1 plus Z2 plus Z3 is. What about the maximum value of this question? Yeah, 12. సో 12 వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్. చాలా మంది చేస్తారు. బన్నీ లైన్లోకి వచ్చాడు. రఘువీర్, యా వెరీ గుడ్. వైష్ణవి, సిద్ధార్థ్, ఆల్ ఆర్ నైస్. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. సో Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు, మనకు తెలిసిన వాల్యూ ఇది. సో మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ 1, Z2 మైనస్ 2, Z3 మైనస్ 3, మనకు తెలిసింది ఈ 3 వాల్యూస్ కాబట్టి అవి రాసేసాను. కానీ ఇక్కడ -6 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి వీ కెన్ గోయింగ్ టు రైట్ 6. సో మాక్సిమం వాల్యూ అంటే ఇది ఏ ఫార్ములా ఉంది, Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 ప్లస్ Z4 అంటే దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 6. దిస్ వాల్యూ 1 2 3 6, that is nothing but 12. So next question, modulus of Z less than 4, then maximum of modulus of IZ plus 3 plus 4i, maximum of this question. If mod Z is less than 4, then the maximum of ఇది 3, ఇది కొత్త నెంబర్ అనుకునేది, వెరైటీ నెంబర్ 3 plus 4i.
ఐజెడ్ ప్లస్ 3 ప్లస్ 4i వాల్యూలో ఉంటుంది. యా రఘువీర్, వెరీ గుడ్. రఘువీర్, ఎగ్జాక్ట్లీ యూఆర్ కరెక్ట్. దీని మాక్సిమం అని అడిగారు. ఇదే ఫార్ములా ఉంది అంటే ఇలా బ్రాకెట్ పెట్టుకున్నాం అనుకోండి, Z1 ప్లస్ Z2. సో దట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 3 ప్లస్ 4i. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ mod I ప్లస్ mod Z ప్లస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16. దట్ ఈస్ mod I అంటే 1, మాడ్యులస్ ఆఫ్ Z లెస్ దాన్ 4 కాబట్టి 4 అండ్ ఇట్ ఈస్ 5. సో ఆన్సర్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9. దివ్యశ్రీ ఒకసారి చూసుకోవాలి. It is 5, 4 plus 5, it is 9. So I will give one more question. If mod Z is less than 4, if mod Z less than 4, then the minimum value of modulus of IZ plus 3 minus 4i is, దీని మినిమం వాల్యూ చెప్పమన్నారు. మినిమం వాల్యూ అన్నారు. సేమ్ ఇదే మోడల్. -1 ఇట్ ఇస్ పాసిబుల్. మాడ్యులస్ వాల్యూ -1 ఉంటుందా గోపాల్ మహేందర్? మాడ్యులస్ అనేది -1 తీసుకోవచ్చా? సంజన 0 రాంగ్ ఆన్సర్. మహేందర్, యా దట్ ఈస్ కరెక్ట్. నువ్వేం చేసావంటే ఇక్కడ మాడ్యులస్ లో ఉంది, బయట కూడా మాడ్యులస్ ఉంది, మర్చిపోయావు. -1 రాసుకున్నావు. దట్ ఈస్ యువర్ మిస్టేక్, అంతే. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, ఇదే ఫార్ములా ఉంది చూడండి. దిస్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ Z1 ప్లస్ Z2. దీనికి లీస్ట్ వాల్యూ ఎంత అంటే ఇది ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, బయట మాడ్యులస్ గమనించండి, మాడ్యులస్ ఆఫ్ Z1 mod Z1 మైనస్ mod Z2, mod Z1 మైనస్ mod Z2. ఇది మర్చిపోద్దు, బయట మాడ్యులస్ మర్చిపోద్దు. ఫార్ములా చూడండి, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ I ఇంటూ మాడ్యులస్ ఆఫ్ Z మైనస్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 total modulus, that is 1 into 4 minus 5, that is -1 modulus of, that is greater than 1. Next question. ఈ క్వశ్చన్ చేయండి. 11th question. If modulus of Z1 plus 5 is equal to 20 and modulus of Z2 plus 2 minus 4i is equal to 5, then minimum of modulus of Z1 minus Z2 is equal to. Okay, very good. Speed అందుకున్నారు కుర్రాళ్ళందరూ. Come on guys, come on, do fast. మీకు మోడల్ అర్థమైనట్టుంది. దీనిలో ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్, అవి కూడా డిస్కస్ చేస్తాను. Yeah, 10. Siddharth, your answer is 10. Very good, excellent.
Now what we have to find? Modulus of Z1 minus Z2. మనకు తెలిసింది Z1 అంటే ఇది తెలుసు మనకు. సో జస్ట్ రైట్ దిస్ వన్, Z1 మైనస్ Z2 అంటే ఈ మొత్తం వాల్యూ తెలుసు. ఈ రైట్ దిస్ వన్, Z2 ప్లస్ 2 మైనస్ 4i రాసుకోండి. ఇప్పుడు కంపేర్ చేసి చూసుకోండి. Z1 మైనస్ Z2 సరిపోయింది. 5 మైనస్ 2 3. ఇక్కడ 5 మైనస్ 2 3 అనేది ఇక్కడ లేదు, యాక్చువల్గా 3 లేదు కాబట్టి ఇక్కడ మైనస్ 3 రాద్దాం. 5 ఇక్కడ ఇంకా i ఇమాజిన్ నెంబర్ ఎంత ఉంది? ప్లస్ 4i కాబట్టి మైనస్ 4i రాసేద్దాం. రాసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనం రాసింది కరెక్టో కాదు, మీకు అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్. ఏ ఫామ్ లో చూడండి, Z1 మైనస్ Z2 మైనస్ Z3. మినిమం అడిగాడు, దీనికన్నా మినిమం ఏంటి? ఇదే కదా. సో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ 5 మైనస్ మాడ్యులస్ ఆఫ్ Z2 ప్లస్ 2 మైనస్ 4i మైనస్ మాడ్యులస్ ఆఫ్ 3 మైనస్ 4, టోటల్ మాడ్యులస్. సో ఈ వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు? 20 మైనస్ దిస్ వాల్యూ ఈస్ 5 అండ్ దిస్ ఈస్ ఆల్సో రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 కదా 5. సో ద ఆన్సర్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? యా, అందరు చాలా మంది కరెక్ట్ చేశారు. సో కొద్దిగా లెంగ్తీ క్వశ్చన్ చెప్తాను, చూడండి. మంచి క్వశ్చన్ ఇది కూడా. ఎన్నో క్వశ్చన్ ఇది? అరౌండ్ 16 15 ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నెంబర్ 1 అని రాస్తున్నాను సరిపోతుంది. ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2, మాడ్యులస్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 3, మాడ్యులస్ ఆఫ్ Z3 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ మాడ్యులస్ ఆఫ్ 2Z1 plus 3Z2 plus 4Z3 is equal to 4, then 1 by 12 of 8Z2 Z3 plus 27 Z3 Z1 plus 64 Z1 Z2 is equal to, యా వైష్ణవి. ఓకే, ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఇప్పుడు మనం చెప్పిన దానికి కొద్దిగా డిఫరెంట్ క్వశ్చన్ ఇది, మీరు చేస్తారని అనుకుంటున్నాను నేను. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి, మీకు వచ్చేస్తుంది. ఇంతకుముందు నేను క్లాసుల్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఇది. ఒక్కసారి ఆలోచించండి, మీకు వచ్చేస్తుంది. జస్ట్ 2 minutes టైం తీసుకోండి, కంగారం లేదు. Anybody having the answer for this question? Sir, once again repeat question from then. 1 by 12 into 8 Z2 Z3, 8 Z2 Z3 plus 27 Z3 Z1 64 Z1 Z2. 1 by 12 of 8 into Z2 Z3 plus 27 Z3 Z1 plus 64 Z1 Z2. ఎవరికైనా ఆన్సర్ వస్తే జస్ట్ పోస్ట్ యువర్ ఆన్సర్. Yeah. Okay.
సరే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ వెయిట్ చేయమంటారా? షెల్ ఐ వెయిట్ ఆర్ ఎక్స్ప్లెయిన్? Depends on your reply. I will explain this question. Eight. That is correct. Divyasri, your answer is correct. 8. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి క్వశ్చన్. ఒకసారి చూడండి. మాడ్యులస్ ఆఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2 కదా వాళ్ళు ఇచ్చింది. మాడ్యులస్ ఆఫ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే దీన్ని స్క్వేర్ చేసామనుకోండి. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది మనకి? మాడ్యులస్ ఆఫ్ Z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. బట్ మాడ్యులస్ ఆఫ్ Z1 స్క్వేర్ అంటే వీ కెన్ రైట్ Z1 ఇంటూ Z1 బార్ అని రాసుకోవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు నేను, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అని. మాడ్యులస్ ఆఫ్ Z స్క్వేర్ అంటే వీ కెన్ రైట్ Z ఇంటూ Z బార్, అది గుర్తుపెట్టుకోవాలి. సో Z1 ఇంటూ Z బార్ ఈజ్ ఈక్వల్ టు 4. ఓకే, ఇన్ ద సేమ్ వే మాడ్యులస్ ఆఫ్ Z2 ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చారు క్వశ్చన్ లో. నౌ మాడ్యులస్ ఆఫ్ Z2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే Z2 ఇంటూ Z2 బార్ ఈజ్ ఈక్వల్ టు 9. అలాగే మాడ్యులస్ ఆఫ్ Z3 ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు, విచ్ మీన్స్ Z3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే Z3 ఇంటూ Z3 బార్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, సో ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్ లో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ వన్ యాజ్ 1/12 ఆఫ్, ఇక్కడ Z2 Z3 ఉంది, ఇంకా లేనిది ఏంటి మనకి ఇక్కడ Z1 లేదు. సో Z1 సంబంధించి మనకి ఇక్కడ ఒక కండిషన్ చూడండి, ఈ కండిషన్ ఉంది Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇందులో ఒక 4 రాసి తీసేద్దాం, అంటే 2 ఇంటూ 4 రాసుకోవచ్చు. 4 అంటే వీ కెన్ రైట్ Z1 బార్ ఇంటూ Z2 Z3 ప్లస్ ఇక్కడ Z1 Z3 ఉంది, Z2 లేదు, బట్ Z2 బార్ అంటే యూ కెన్ రైట్ 9. ఇందులో నుంచి 9 తీసేస్తే వీ హ్యావ్ 3. 9 అంటే వీ కెన్ రైట్ Z2 బార్ ఇంటూ Z3 ఇంటూ Z1 ప్లస్ ఇక్కడ Z1 Z2 ఉంది, Z3 లేదు కాబట్టి 16 తీసేస్తే వీ హ్యావ్ 4. 16 ప్లేస్ లో Z3 బార్ ఇంటూ Z1 Z2 అని రాసుకోవచ్చు. ఓకేనా? నా ఇప్పుడు ఇక దీంతో పని లేదు, ఇంతకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1/12 ఆఫ్, ఇక్కడ చూడండి Z1 Z2 Z3, ఇక్కడ కూడా Z2 Z3 Z1 Z2 అది కామన్ తీసేద్దాం, ఇంకా దీంతో పని లేదు, నాకు అయిపోయింది. సో మాడ్యులస్ ఆఫ్ Z1 Z2 Z3 కామన్ తీసేసాను. కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ ద రిమైనింగ్ 2 Z1 బార్ 3 Z2 బార్ 4 Z3 బార్, అది మిగిలింది. దట్ ఈస్ 1/12 ఆఫ్ modulus of Z1 Z2 Z3 we can write like this also, into we can write this one as 2Z1 plus 3Z2 plus 4Z3. ఎందుకు ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్టే. ఇలా బార్ ఉందంటే హోల్ బార్ రాసుకోవచ్చు. ఓకే, హోల్ బార్ అన్నా మామూలుగా అన్నా ఒకటే. సో డైరెక్ట్ గా రాసేస్తున్నాను. దట్ ఈస్ 1/12. అంటే ఇక్కడ మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి? mod Z అన్నా మాడ్యులస్ ఆఫ్ Z బార్ అన్నా ఒకటే వాల్యూ. ఓకే, యా, వెరీ గుడ్ ఈవినింగ్ దేవి గణేష్. యా, దట్ ఈస్ modulus of Z1 means 2 into 3 into 4, and this value is also given, that is nothing but also 4. So 3 4 12 cancel, so answer is 8. ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా రాసుకోండి క్వశ్చన్. I will explain, I will give one more question, same kind of question I will give. అలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తున్నా నేను, మీరు చేయండి. ఇలాంటి క్వశ్చన్
Yeah, it is very good question. Thank you, Siddharth. And I'm going to write one more question like this. Modulus of Z1 is equal to 1. Modulus of Z2 is equal to 2. Modulus of Z3 is equal to 3. And you see, question కొద్దిగా చేంజ్ చేసాం. And modulus of Z1, sorry, Z2 Z3 minus 4Z1 Z3, 4Z1 Z3 na, yeah, Z1 Z3 plus 9Z1 Z2 plus 9Z1 Z2 కనబడుతుందా? లాస్ట్ వరకు కనబడుతుంది కదా? is equal to, this value is equal to 36. Then ఇక్కడ రాస్తారండి, ఎందుకు ఆడవాడు, ఎందుకు ఇక్కడ రాద్దాం. is equal to 3 and modulus of Z2 Z3 minus 4Z1 Z3 plus 9Z1 Z2 is equal to 36. Then the value of modulus of Z1 minus Z2 plus Z3 is equal to ఎంత? ఇందా క్వశ్చన్కి జస్ట్ సింపుల్గా రివర్స్లో ఇచ్చాం మన క్వశ్చన్. యా, యూ డూ దిస్ క్వశ్చన్ ఆల్సో. అదే కాన్సెప్ట్ కానీ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి క్వశ్చన్. Yeah, answer 6. That's good. Yeah, very good. Nice, very nice. Yeah, చాలా మంది చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ ఇదే మోడల్, ఇందాక మోడల్లోనే. ఇందాక మీకు గుర్తుంది కదా, ఇందాకలాగా దీన్ని స్క్వేర్ చేసామనుకోండి. మాడ్యులస్ ఆఫ్ Z1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే Z1 బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సిమిలర్లీ దీన్ని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది Z2 బార్ 4. దీన్ని స్క్వేర్ చేస్తే Z3 బార్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, నౌ మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇది. దీన్ని కాసేపు మైండ్లో ఉంచుకుందాం. తీసేస్తాను, ఈ వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ 1 అనే కదా అర్థం. 1 can be written as Z1 bar of Z2 Z3 minus 4. 4 అంటే we can write Z2 Z2 bar into Z1 Z3 plus 9 అంటే we can write 9 అంటే ఇది కదా, Z3 bar Z1 Z2. ఈ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇందులో Z1 Z2 Z3 కామన్ తీసేద్దాం. Z1 Z2 Z3 కామన్ తీస్తుందా చెప్పినట్టుగా ఈచ్ మాడ్యులస్ ఒక్కొక్కరికి రాసిస్తాను. సో హియర్ వీ హ్యావ్ మాడ్యులస్ ఆఫ్ Z1 బార్, Z2 బార్ అండ్ హియర్ ఈస్ Z3 బార్ ఈజ్ ఈక్వల్ టు 36. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 into 2 into 3 అండ్ దిస్ కెన్ బి రిటన్ యాజ్ బార్ తీసేసుకొని మామూలు రాసేది కదా, కాంజుగేట్ కదా అది. So plus Z3 is equal to 36. So 6 ఇందులో 6 times. So the answer is 6. So very good, very good. Next, one more question I will give. అయిపోయిన వాటి క్వశ్చన్ చేయండి. ఇలాంటి క్వశ్చన్ ఇంకో మంచి క్వశ్చన్ మాట్లాడదాం. నెక్స్ట్ క్వశ్చన్, Z1 Z2
Z3, Z1 comma Z2 comma Z3, 3 points satisfies mod Z is equal to root 3. Then maximum of modulus of Z1 minus Z2 whole square plus Z2 minus Z3 whole square plus Z3 minus Z1 whole square is equal to how much? Problem correct గా చూడండి. Z1 Z3 3 points satisfies this one. అంటే ఈ మూడు అందులో దాన్ని సాటిస్ఫై చేస్తుంది. ఆన్సర్ జీరోనా? జీరో కాదే, జీరో ఇస్ రాంగ్ ఆన్సర్. కంగారు మళ్ళీ ఒకసారి ఎక్కడ మిస్టేక్ చేశాను, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. Nine. Raghuveer Reddy answer is 9. That's also wrong answer. Please check it once. Yeah, Siddharth, you are correct. 27. You are correct, Siddharth. Raju, that is wrong answer. 36. 27 is correct answer. ఒకసారి చెక్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, దివ్యశ్రీకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ వెరీ గుడ్. ఎక్కడ కరెక్ట్ చేసి మిస్టేక్ చేశారో చూసుకోండి ఒకసారి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, మనకి ఏమని వస్తుంది చూడండి. 2 into 3 ఇంటూనా 2 ఇంటూనే కదా వచ్చేది. జస్ట్ ఏ మినిట్ ఉంది. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, Z1 స్క్వేర్ అంతే కదా వచ్చేది మనకి. అంటే 2 ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ Z1 స్క్వేర్ plus modulus of Z2 square plus modulus of Z3 square minus 2 of Z1 Z2 Z2 Z3 Z3 Z1. ఇది మనకు వచ్చింది. సో ఈ వాల్యూస్ మనకు తెలుసు, వాళ్ళు ఇచ్చేసారు. mod Z1 Z2 Z3 దీన్ని సాటిస్ఫై చేస్తున్నాయంటే Z1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అది √3. 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అది కూడా √3. Z3 is also √3. దాన్ని స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 3 3 3. ఈ వాల్యూస్ తెలుసు. దెన్ వాట్ అబౌట్ దిస్ వన్? ఇది ఎలా కనుక్కుంటాం అంటే Z1 plus Z2 plus Z3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఎలా తెలుసు మనకు గ్రేటర్ దెన్ 0? మాడ్యులస్ ఆఫ్ Z అనేది √3 అయిందంటే ఆటోమేటిక్గా Z వాల్యూ గ్రేటర్ దెన్ సమ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 అయి ఉంటుంది. సో హోల్ స్క్వేర్ కూడా 0 అవుతుంది. సో దట్ ఈస్ Z1 స్క్వేర్ అంటే 3 ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ Z3 స్క్వేర్
plus 2 z1 z2 z2 z3 z3 z1 greater than or equal to 0. So this value, 2 into the kalipi value, 2 into z1 z2 z3 z1 z2 z3 greater than or equal to -9. So ఈ వాల్యూ ఎంత వచ్చింది చెప్పండి, -9 ఇంక్లూడింగ్ 2. మళ్ళీ జాగ్రత్త చూసుకోండి, ఇక్కడ 2తో రాసాను. సో దిస్ ఇస్ 9 into 2 18 18 ప్లస్ ప్లస్ ఎలా, సో ఇక్కడ 2 లేదు కదా, సారీ ఇక్కడ 2 లేదు కదా, 2 into కలిపితేనే ఈ వాల్యూ మనకి -9 వచ్చింది. సో 18 plus 9 that is greater than or equal to 27. యా ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ మాట్లాడచ్చు. ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తే అయిపోతుంది కాన్సెప్ట్. ఇఫ్ 1/5 is less than or equal to mod z less than or equal to 3, then the least value of least and maximum అంటే రెండు వాల్యూస్ రాసిద్దాం. in the least and greatest value, లేదా minimum and maximum of modulus of z plus 1/z, z plus 1/z. minimum and maximum of z plus 1/z. Maximum 26/5. Yeah, that is correct, Sanjana. You are absolutely right. Minimum, Siddhartha, you are wrong. Minimum 7/10 is wrong answer. Maximum correct 26/5 అనేది కరెక్ట్. మినిమం అనేది జాగ్రత్త చూడాలి. మినిమం 2 పవన్, ఇట్స్ రాంగ్ ఆన్సర్ పవన్. యా దట్ ఈస్ కరెక్ట్. 3/10, 3/10 కూడా రాంగ్ ఆన్సర్. 3/10 కాదు కదా, 16/5 మినిమం, రాంగ్ ఆన్సర్. (16/5) ఆల్సో రాంగ్. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ రెండు వాల్యూస్ ఉన్నాయి మనకి. 3 ఉంది, 1/z వచ్చింది కదా. మీరు సపోజ్ 3 తీసుకున్నారనుకోండి, 3 + 1/3. 5 తీసుకుంటే 5 + 1/6. ఈ రెండిట్లో మాక్సిమం ఏమవుతుంది చూడండి, ఇదే మాక్సిమం వస్తుంది, అంతే కదా. ఇది 10/3, ఇక్కడేమో 26/5, అంటే ఇది 5 పాయింట్ సంథింగ్, ఇది 3 పాయింట్స్, అంటే మాక్సిమం ఇదే కదా. ఓకే, మరి మినిమం ఎలా చేయాలి రాజు? అది కూడా రాంగ్ ఆన్సర్. మినిమం కూడా ఇలాగే చెక్ చేసుకోండి. 3 - 1/3, 5 - 1/5, ఇక్కడ రెండు ఇవే ఉంది. సో 3 - 1/3 అంటే 8/3,
24/5. So ఇదేగా లీస్ట్. సో లీస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8/3. సో లీస్ట్ వాల్యూ మినిమం అంటే మినిమం ఈజ్ ఈక్వల్ టు 3 minus 1/3, that is 8/3, and maximum is equal to 5 plus 1/5, 26/5. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న నెంబర్స్ 3 ఒకటి 1/5 ఒకటి. ఇది 3 అయితే ఇది 1/3 అవుతుంది. సో 3 plus 1/3. నెక్స్ట్ 1/5 తీసుకుంది. ఇది 1/5 అయితే ఇది 5 అవుతుంది. అంటే 5 plus 1/5. ఒకసారి ప్లస్ చేసుకోండి, ఈసారి మైనస్ పెట్టుకోండి. ఎక్కడ లీస్ట్ వస్తే అదే లీస్ట్, ఎక్కడ మ్యాక్సిమం వస్తే అదే మ్యాక్సిమం. ఓకేనా? నెక్స్ట్ ఓకే, modulus of z minus 4/z is equal to 2, then the greatest value, then maximum value of modulus of z is equal to the maximum value of z is equal to, yeah, Vaishnavi, that is correct. 8/3 is correct. సో ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ఇది సో ఈ ప్రాబ్లం ఏం చేస్తారంటే దీన్ని మామూలుగా చేయటం, దీనికి చాలా చరిత్ర రకరకాలు చెప్పొచ్చు, కానీ ఈ ప్రాబ్లము అన్ని కండిషన్స్ తీసుకొని సింపుల్గా మీరు ఇలా చేసేది ఎల్సిఎం కనుక్కొని చేసేది ది బెస్ట్. అది చేయొచ్చా ఇలా అంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మాడ్యులస్ ఆఫ్ జెడ్ స్క్వేర్ మైనస్ 2 mod z మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసిస్తాం. ఓకే, క్రాస్ మల్టిప్లై చేసి మాడ్యులస్ నేను సపరేట్గా రాస్తున్నాను. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ జెడ్ అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac by 2a. సో 2 plus or minus 2 root 5/2, that is 1 plus or minus root 5. 1 plus or minus root 5 లో mod z అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది కాబట్టి that is 1 plus root 5. So this is the maximum value of this question. Yeah, that is correct, Siddharth Vaishnavi. Absolutely right. That is the correct answer. ఓకేనా? సో ఇంకొక లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ సింపుల్ క్వశ్చన్సే, బట్ ఉన్నాయి కాబట్టి క్వశ్చన్స్ చెప్తున్నాను. ఈ క్వశ్చన్ అందరికి అర్థమైంది అనుకోని. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ దోస్ 2 క్వశ్చన్స్ ఆల్సో. యూ జస్ట్ ట్రై టు డూ దీస్ 2 క్వశ్చన్స్. జస్ట్ 2 more questions. ఆ 2 questions ఒకసారి బోర్డు మీద రాసేస్తాను నేను. ద ఫస్ట్ వన్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ z1 ఈజ్ ఈక్వల్ టు 1, మాడ్యులస్ ఆఫ్ z2 ఈజ్ ఈక్వల్ టు 2. Then 3 questions ఉన్నాయి ఇందులో. వాట్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ maximum of 2z1 plus z2 is equal to, సెకండ్ బిట్ ఏంటంటే మినిమం ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ z1 minus z2 is equal to. థర్డ్ వన్ maximum of modulus of z2 plus 1/z1 is equal to. And one more question is modulus of z1 is equal to 4 and modulus of z2 is equal to 15. Then the difference between maximum and minimum value of modulus of
Z1 plus Z2. These are the two questions. You try yourself. First one ki answer 4 antunnadu. First one is 413. Yeah, absolutely right, Divyasri. That is correct. 413. That is correct. It's very good, very good. The answer is 413. 413. 413 is correct. Vaishnavi, that you are also correct. The difference between Z1 and Z2. 7 was wrong answer. 7 is wrong. 413 Raju, that is correct. Divyasri, 7 is wrong. 8 is correct. Yeah, Raghuveer, you are correct. 8 is correct. 8 is correct. It's all a simple question. Just Z1 plus 1 substitute చేసుకుంటే 2 plus 2 4. Z1 minus Z2 modulus of 1 minus 2 1. Z2 2. Z1 అంటే 1. So it is 3. ఇదే కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి మీరు. Z1 plus Z2. Z1 plus Z2 అంటే చూసుకోండి ఒకసారి. Z1 plus Z2 అంటే 19 వస్తుంది మనకి. అంతేనా? మినిమం వాల్యూ వచ్చేసరికి 15 minus 4 అంటే 11. Maximum value వచ్చేసరికి ఏమో 19. 4 plus 15. Minimum value వచ్చేసరికి 15 minus 4 అంటే 11. So the answer is 8. Yeah, that is correct. So there ends the matter for today's study hour. I think మీకు టైం యూటిలైజ్ చేసుకున్నాను అనుకుంటున్నాను నేను. If you feel the same, better you share your friends also. సబ్స్క్రైబ్ చేసుకోమనండి. డైలీ 3:30 షార్ప్ 3:30కి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ జరుగుతుంది కాలేజీలో. దాన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లమ్సే మనం రిలేటెడ్ ప్రాబ్లమ్సే రోజుకు ఒక కాన్సెప్ట్ ఏదో ఒకటి చేద్దాం. రేపు జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ థియరీ కూడా మీ దగ్గర ఉంటుంది, చదువుకోండి. ఒకసారి నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, షార్ప్ 3:30 ఇంకో 5 minutes 10 minutes బిఫోరే చేస్తాను. 3:30 కల్లా ఫస్ట్ ప్రాబ్లం అనేది 100% మనం చేస్తాం. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫిజిక్స్ వెయిటేజ్ సంబంధించి చూడండి. మీకు వెయిటేజ్ చాలా మంది అడుగుతున్నారు ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అవని. మ్యాథ్స్ లో అయితే మీకు ఆల్జిబ్రాలో ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది డీటెయిల్డ్ గా మీకు వీడియో పోస్ట్ చేశాను, చూడండి. అలాగే ఫిజిక్స్ సంబంధించి నిన్ననే పోస్ట్ చేశాను ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అనేది. జస్ట్ 2 days లో మీకు కెమిస్ట్రీ కూడా అలాగే పోస్ట్ చేస్తాను. కొద్దిగా ఫిజిక్స్ కొద్దిగా స్పీడ్గా చెప్పాను అన్నారు కొంతమంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొద్దిగా డీటెయిల్ ఎలాబొరేట్గా ఒక 18 minutes వీడియో వచ్చేలాగా పోస్ట్ చేస్తాను. అది కూడా డీటెయిల్గా చూసుకొని దాన్ని బట్టి మీరు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. మనకి జనవరిలో ఎగ్జామ్ జరుగుతున్న గ్యారంటీ అసలు జనవరిలో జరగదు, నో డౌట్ ఇన్ దట్. నా ఎక్స్పెక్టేషన్ అంటే మార్చి కానీ ఏప్రిల్లో కానీ జరగచ్చు. కాబట్టి యూ హ్యావ్ సఫిషియంట్ టైం. సో దాన్ని బట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది మీరు డేస్ అది షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఏ టాపిక్ చదివితే బెస్ట్ ఏంటి అనేది డేట్ అనౌన్స్ అయిన తర్వాత మీకు నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ ఎన్ని రోజులు కేటాయించాలో చెప్తాను. సండే అయితే ఈవినింగ్ 8 o'clock మీకు నేను క్యాలిక్యులస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చినాయి, ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్లో సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్లో అనేది డీటెయిల్డ్గా వెయిటేజ్ సండే ఈవినింగ్ 8 o'clock మీకు మాట్లాడతాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ. టుమారో బై షార్ప్ 3:30 వీ విల్ కంటిన్యూ ది స్టడీ అవర్. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి అందరినీ. ఓకే, రైట్, థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ.